హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాత్రి చపాతీలు చేశానండి. 2 కప్పులు పిండేసుకొని గోరువెచ్చని నీళ్ళు, ఆయిల్, సాల్ట్ వేసుకొని మెత్తగా పిసికి పెట్టుకున్నానండి. నానబెట్టుకున్నాను. మెత్తగా పిసకాలండి. మెత్తగా పిసికితే బాగా వస్తాయి చపాతీలు, మెత్తగా వస్తాయి. అందరికీ తెలిసిన ప్రాసెస్సేనండి, కానీ నాకు తెలిసినట్టు నేను చెప్తున్నానండి. కొంతమందికి అది కూడా తెలియకుండా ఉంటారు కదండి. నేనైతే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి చపాతీలు. అన్నీ తెలుసు అనుకోకూడదు. ఒక అరగంట నానబెట్టిన తర్వాత చపాతీలు తయారు చేశానండి. అన్నీ రుద్దుకొని రెడీగా పెట్టుకున్నానండి. కొంతమంది పెనం పెట్టి రుద్దుతా వేస్తారండి, కానీ నేను అలా చేయలేదండి. అవి మాడిపోతాయని అన్నీ చేసి పెట్టుకున్నాను. కొద్దిగానే కదా, కొన్ని చపాతీలే కాబట్టి అన్నీ రుద్దేసి పెట్టుకొని అప్పుడు మనకన్నీ తెలుసు అనుకోకూడదండి. ఎన్ని తెలిసినా ఏదో ఒకటి తెలుసుకోవాలని ఉంటుంది. తెలుసుకోవాలి కూడా. మనకు తెలీదు, అన్నీ తెలుసని మనం అనుకోకూడదు. నాకైతే వంటలు అసలు రావండి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. చూడండి, చపాతీలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా కాల్చేసుకున్నానండి. ఇంకో విషయం ఏంటంటే, మార్నింగ్ మిగిలింది కదా, అదే రాత్రికి చపాతీలో తింటున్నామండి. ఇప్పుడు తింటున్నామండి. కొంతమంది తినరేమో తెలియదండి. మేము తింటామండి, వేస్ట్ ఏం చేయము. బాగుంటుందండి, ఏమి ఇబ్బంది లేదు. అన్నీ కాల్చుకొని హాట్ బాక్స్లో పెట్టేసి రెడీ అయిపోయినాయండి చపాతీ, మటన్ కర్రీ. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయిపోయింది, తినేసాం. సూపర్గా ఉందండి, బాగా వచ్చినాయండి చపాతీలు కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వాచ్ ఫర్ వీడియో. నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. గుడ్ నైట్ అండి అందరికీ.